గిరిజన లంబాడీలలో సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను ఈరోజు బయారం మండల కేంద్రంలోని శ్రీనివాసనగర్ కాలనీలో గిరిజనులంతా ఐక్యంగా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ మొత్తానికి బయారం మండల కేంద్రంలో గిరిజనులు చేస్తున్న తీజ్ పండుగ ఉత్సవాలు ఎంతో సందడి నెలకొన్నాయి. ఎంతో పవిత్రతో 9 రోజుల పాటు మొత్తం మహిళలు పెళ్లికాని యువతులంతా గిరిజన యువతులంతా ఎంతో ఆధ్యాత్మిక ఉపవాసాలతో ఉంటూ కూడా ఈ గోధుమ మొలకలతో పూజలు చేసి ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎంతోమంది యువకులు మొత్తం తండకు సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా ఒక గుంషి వల్ల వేసి అక్కడ పూజలు కూడా చేస్తారని కూడా తండకు సంబంధించిన పెద్ద మనుషులు చెప్తున్నారు. మొత్తానికి ఎవరైతే మొత్తం సకాలంలో వర్షాలు పడాలి, మంచి వరుడు రావాలనే ఉద్దేశంతో కూడా పెళ్లికాని యువతులు కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ఎంతో వందలాది ఏళ్ల కింద కూడా ఈ ప్రచారం కొనసాగుతున్నది. ఆచారం కూడా 100 ఏళ్ల నుండి కూడా ఈ ఆచారం కొనసాగుతున్న నేపథ్యం 100 ఏళ్ల కింద నుండి కూడా ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే అదే సాంప్రదాయాన్ని 100 సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని తరతరాలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాసనగర్ కాలనీకి సంబంధించిన ఎవరైతే గిరిజనుల పెద్దలందరూ కూడా వారి యొక్క పిల్లలకు తీజ్ యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను చెబుతూ దాని యొక్క తీజ్ యొక్క విశిష్టతను కూడా చెప్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడే కొంతమంది గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎట్లా ఉంది తీజ్ పండుగ వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఈ తీజ్ పండుగ విశిష్టత ఏమిటి? చాలా సంతోషంగా ఉంది సార్. గిరిజనులందరూ ఒక ఐక్యతని చాటి చెప్పినటువంటి పండుగ ఇది. వనదేవత అయినటువంటి మా బంజారాల పండుగ ఇది. ఈ తీజ్ పండుగ 9 రోజులు ఉపవాసం ఉండి గోధుమల్ని నానబెట్టి అవి నారుగా మొలిచిన తర్వాత 9 రోజులు పూజలు చేసి పవిత్రంగా భావించేటటువంటి పెళ్లి కానిటువంటి అమ్మాయిలు ఊరంతా బాగుండాలి, మా చదువులు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, పంట పండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మాకు మంచి అవకాశాలు రావాలి, మంచి పెళ్లి కొడుకు రావాలి, మా పంటలు బాగుండాలి, మా బంజారాలు బాగుండాలని చెప్పేసి 9 రోజులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే బంజారాలను యూనిట్ చేయటము. ఈ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ పండుగని. మండలంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు అందరూ కూడా ఈ పండుగలో పార్టిసిపేషన్ అవుతారు. కొన్ని తండాలు అక్కడిక్కడ జరుగుతున్నాయి. మేమందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సుమారు 10 సంవత్సరాల నుంచి బాబుసారి ఇంటి దగ్గర ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందరూ కూడా ఎక్కడెక్కడో వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళము అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది సార్. సార్, ఈ టెక్నాలజీ పెరుగుతుంది, మొత్తం విశిష్టత ఎంతో టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎట్లా చూడాలి దీన్ని? తీజ్ పండుగ అంటే ఏంది, అసలు ఏంది తీజ్ పండుగ? हम ग्वारेर डागलो खाला घऊ गाड़ा नवदाड़ हम मजाती पूजा करा। मैं पुजारी रह रो छूँ। मजाती बोटी माड़ी काई खायर छे बोटी माड़ी काई खायर छे अर्धम कर दो मजाती रेणो छारिये कुंवारी छारिये से मतम उन्होंने पानी रेड़न मजाती दिविंसन सेवा भाया जय सेवालाल गन कन जय मेरामायाडी गन जय सुखा भाया गन जय रामा भीमा मुख्य भीमा रामा माता धर्मनी से हम पूजा कर देता। पूजा करन मजाती दे देता। नवदाट पूजा कर रहे था, डावड़ो खा रहे था, पाल मान रहे था, मजाती पूजा कर रहे था, बाती कर रहे था, बोटी माड़ी से बंद कर देने से। మొత్తానికి తీజ్ పండుగ మొత్తం తండాలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. కొంతమంది యువతులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ తీజ్ పండుగ అంటే మీకు తెలుసా? ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగ? అమ్మాయిలు మంచిగా ఉండాలని జరుపుకుంటాం. అమ్మాయిలు నెక్స్ట్ జనరేషన్కి మంచిగా ఉండాలి, మాకు మంచి లైఫ్ ఉండాలి, మంచి ఫ్యూచర్ ఉండాలని జరుపుకుంటాం అంకుల్. మీరంతా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఈ తండాకు చేరుకొని పండుగ జరుపు ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఈ పండుగ జరుపుకుంటే? మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా యొక్క ఈ జాతిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దీన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వచ్చే తరానికి కూడా మాది ఇది అని చెప్పేసి చెప్పుకున్నంత అంటే చాలా గర్వంగా చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఇది 9 రోజులు జరుపుకుంటాము. ఆడపిల్లలందరం జరుపుకుంటాము. పూర్వకాలంలో పార్వతీదేవి శివుడికి ఇదే పండుగ జరుపుకొని ప్రసన్నించింది. అప్పటి నుంచి ఎంతో పెద్ద చరిత్ర ఉంది మాకు. అలాంటి అప్పటి నుంచి ఈ పండుగని మేము మొదలుపెట్టాము. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మొత్తానికి గత ఆనవాయితీగా 100 సంవత్సరాల నుంచి కూడా గిరిజనులు ప్రత్యేకంగా సంప్రదాయానికి నిలయంగా నిలిచే ఈ తీజ్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషమని కూడా సంబంధించిన మహిళలు యువతులందరూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే బయారం మండల కేంద్రంలో ఈరోజు జరుపుకున్న తీజ్ పండుగ ఉత్సవాలు మాత్రం సంబరాలు అంబరాన్ని అంటే అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బయారం నుండి. For more videos like this, subscribe Big TV channel.